రే, నేను నీతో మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నారా? ఏమైనా చెప్పాలంటే ధైర్యంగా చెప్పు, నిన్ను ఏమన్నాను. నాన్న, నాకు తెలుసు నా కడుపు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పి హక్ చేసుకుంటాడు. నాన్న, అదేంటంటే నీకంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి నాన్న నాకు. తమ్ముడు, మొదటి తూరి నా జీవితంలోకి వస్తుంది. ఎవరు? 2026. రేపు పెళ్లి చూపులు వెళ్తున్నాం. వాళ్ళు ఎకరా ఇస్తారంటే నువ్వు 3 ఎకరాలు అడుగు. వాళ్ళు 20 సవాళ్ళు పెడతారంటే నువ్వు 30 సవాళ్ళు అడుగు. వాళ్ళు బైక్ ఇస్తారంటే నువ్వు కార్ అడుగు. అలాగే నువ్వు ఇంకాపు నాకు అర్థమైపోయింది. వాళ్ళు పిల్లని ఇస్తారంటే పిల్ల తల్లిని అడుగుతా. టీచర్స్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ డైలాగ్స్. ఇదేమైనా క్లాస్ రూమ్ లేకపోతే ఫిష్ మార్కెట్ అలా కలుస్తున్నారు మీరంతా. ఏంటి ఇక్కడ అలా నవ్వుతున్నావు? ఆ జోక్ ఏంటో నాకే చెప్పు, నేను నవ్వుతా. ఏంటి హోంవర్క్ చేసి ఇంట్లో పెట్టావా? తినేది మర్చిపోలేదా? ఐ వాంట్ పిన్ డ్రాప్ సైలెంట్. In my 20 years of teaching experience, this is the worst batch. లాస్ట్ బెంచ్ బాగుపడరా మీరు, పోతారు. మాట్లాడండి. మీది అయిపోతేనే నేను క్లాస్ స్టార్ట్ చేస్తాను. మాట్లాడండి. ఏమయ్యా, ఆపరేషన్ కి సిద్ధంగా ఉన్నావా? అవును డాక్టర్. ఏమి డాక్టర్, పూలు చేతిలో పట్టుకొని తిరుగుతున్నారు? ఇది నా ఫస్ట్ ఆపరేషన్. సక్సెస్ అయితే నాకేస్తారు, ఫెయిల్ అయితే నీకేస్తారు. లివర్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇకపై నుండి అయినా మందు అనేది మానేయాలి. డాక్టర్ గారు, నేను బెల్లం తినచ్చా? తినచ్చు. ద్రాక్ష తినచ్చు. నీళ్లు తాగొచ్చు. మరి దాన్ని తీసుకునే కదండి మందు తయారు చేసేది. మరి దాన్ని తాగితేనే లివర్ పాడైపోతుంది. ఆ మాత్రం కూడా తెలియదు, పెద్ద డాక్టర్. నువ్వు అనుకో, నేను బిల్డింగ్ పైన ఉన్నా, నువ్వు కింద ఉన్నావు. ఇంత మన్ను పైనుండి వేస్తే నీకేమైనా దెబ్బ తగులుతుందా? మట్టితో ఎలా తగులుతుందండి? గాలికి ఎగిరిపోతుంది. ఒక గ్లాస్ నీళ్లు పోస్తే నీళ్లతో ఏమైతుంది? ఏంది కాదు. ఆ మన్నులోకి నీళ్లు పోసి బాగా కలిపి ఇటుక మాదిరి చేసి నీ మీద మింగితే తగులుతుంది. మళ్ళీ మందు కూడా అలాగే పనిచేస్తుందిరా బేవుకు. ఏం బాబు, ఈ మధ్య రానుకున్నా రావట్లేదు. ముందైతే రోజు మీ గర్ల్ ఫ్రెండ్కి పూలు తీసుకుపోయేవారు. నిజమే కా, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది. మరి పెళ్ళి అయితేనే కదా తీసుకోవాల్సిండేది. తీసుకోవచ్చు, కానీ వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోవాలిగా. నా పట్ట. ఓ తాత, షాప్ లో నువ్వు ఉన్నావేమే? నీ మనవాడు ఎక్కడ పోయినాడు? వాడు బయటికి వెళ్ళాడు. నీకేమని తెలుసు అని చూపిస్తావు పిల్ల సోలే. సరేలే, అండర్వేర్ చూపి. ఈ రోజు వేసుకొని రాలేదు, రేపరా చూపిస్తా. హే, నువ్వు పనుకున్నది అట్లయితే అద్దాలు ఇంటికి వేసుకున్నావు. అది నానమ్మ నిన్న కళ్ళలోకి వచ్చింది. మసు కనపడిస్తాండే, అందుకే ఈ అద్దాలు వేసుకున్నా. ఇప్పుడు నీట్ కనపడిస్తుందని వేసుకున్నా. సరేలే, నేను పనుకుంటా.